ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఎంతమందిని చూడలే మీరు. ఇంకా ఏం చేస్తారు సార్? ఏజ్ వచ్చింది మీద, ఇంకా మేము ఇవే రాతలు రాస్తాం, ఇంకా మేము ప్రజల పక్షాన పనిచేయం, ఇంకా నాకు ధనదాహం ఉన్నది, ఇంకా నాకు పత్రిక దాహం ఉన్నది, ఇంకా నేను ఒక కొత్త బిల్డింగ్ కడుతున్నా, దానికి పైసలు కావాలి అన్నట్టు ఆ కొత్త బిల్డింగ్కి ఏదో వాస్తు బాగాలేదంట సార్, ఏదో గండం ఉందని చెప్తున్నారు. నిజమేనా? వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. మరి ఏదైనా కట్టేటప్పుడు ఆ వాస్తు బాగాలేదా, లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వాస్తు బాగాలేదా? ఏ వాస్తు బాగాలేదో మా రాధాకృష్ణ గారే చెప్పాలి. ఏముంది సార్, మీరు చిట్టికేస్తే రేవంత్ ఆ పిల్ల ఎక్కువ మాట్లాడుతుందిరా భయ్, దాన్ని ఖతం చేయి అంటావు నువ్వు. ఎందుకంటే ఎన్నిసార్లు ఎంతమందిని ఎన్ని కుట్రలలో ఇరికించలే తమరు. నేను ఛానల్ పెట్టే నాలుగేళ్ళు అవుతుంది. ఈ 4 ఏళ్ళ ఆంధ్రజ్యోతి, ఎందుకంటే చదివినప్పుడల్లా అరే బాబు నిజంగా జెన్యూనేమో ఆంధ్రజ్యోతి ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా రాస్తున్నారా నాయన, ప్రతి స్కామ్ పేపర్ల మీద రాస్తున్నారా నాయన అని చెప్పి తెగ ఆనందపడ్డా సార్. తీరా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గురూజీ ఉన్నాడు కదా మా చంద్రబాబు నాయుడు గారు. రేవంత్ రెడ్డి గురూజీ ఎవరైతే ఉన్నారో నేను మా చంద్రబాబు నాయుడు గారిని గారనే అంట సార్. నేను మాటికి చంద్రబాబు నాయుడు పేరు తీసుకొస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవ్వద్దు దయచేసి. ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రే మా అమ్మ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారే మా పత్రికని ఇనాగ్రేషన్ చేసినారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో అందుకని నేనే ఆ విషయంలో పక్కన పెడితే మిగతా కుట్రలన్నీ కూడా బయట పెట్టాలి కదా. ఏ ఊరికి ఆ ఊరు ఆయన ఏం చేసినా ఉన్న వాస్తవాలు అయితే చెప్పుకోవాలి. అది ఎవరైనా సన్నిహితుడైనా శత్రువు అయినా. కానీ ఇక్కడ ఇగో అప్పుడేమో ప్రజా సమస్యలని రాస్తే ఏం రాస్తుంటారు భయ్, ఆంధ్రజ్యోతి ప్రజా సమస్యలని తెర మీదకి ఎక్కిస్తుందని చెప్పి ఆనందపడ్డా. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో రేవంత్ రెడ్డి తుప్పు వదిలించకుండా డప్పు కొట్టే వార్తలు ఆంధ్రజ్యోతి ఎప్పుడైతే రాస్తుండో జీవితం ఏంది ఇది ఇతరునా నేను అనుకున్నా.